ఇది ప్రోత్సాహం కాదా? ఈ విధంగా ప్రోత్సహించడం ప్రోత్సాహం కాదా? ఏంటి చెప్పండి సార్. వీళ్ళు ఇన్ని చెప్తున్నారు కదా, ఈ రోజున కాపుల గురించి ఇంత భయంకరమైన చర్చ ఎందుకు నడుస్తా ఉంది? కాపుల గురించి ఉన్న పలంగా వీళ్ళకి ఇంత ప్రేమ ఎన్ని ఎందుకు పుట్టుకొస్తాని అంటే ముందుగానే చెప్పారు. కూటమిగా కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి ఉంటే రాబోయే ఎన్ని సంవత్సరాలు ఎన్నికలు జరిగినా సరే కూటమే విజయం సాధించింది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ రోజున కాపుల్లో డివైడ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా రజనీ గారు లేకపోతే ఇంకోళ్ళు అందరినీ ఉపయోగిస్తున్నారు. నేను ఒకటే మీరు రంగా గారి గురించి అక్కడ చెప్పారు కదా, ఇప్పుడు ఈ నాయకుడు మీ పార్టీలో కీలకమైన నాయకుడు, ఇతన్ని ఏం చేశారో చెప్పండి. ఏంటది వాయిస్? ఎవరు సార్? నాకు కనపట్లేదు. చూపిస్తున్నా. పాము బయలుదేరి వెళుతూ దొరికిన వాడినల్లా కాటేసుకుంటూ చంపుకుంటూ వెళ్తా ఉంది. ఆ వెళ్ళినటువంటి ఆ పాము ఒక చోటుకి వెళ్ళి దేవుడి ఫోటో వెనక్కి వెళ్ళి దాక్కుంది. దేవుడి ఫోటో వెనక్కి ఉంది కదా అని చెప్పేసి సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఆ పాముని చంపకుండా వదులుతారా? నా చెప్పండి. అంతే, నిరాదీక్షలో ఉన్నా ఎక్కడున్నా రౌడీ రాజకీయాలే పరమావిధిగా భావించి అడుగులు ముందుకు వేసేటువంటి వాళ్ళ భవిష్యత్తల్లా కూడా పోస్ట్ మార్టంకి వెళ్లాల్సిందే. ఏమండి, ఇప్పుడు ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏపీ ఫైబర్ నెట్ అంటే వంగవీటి రాధాబాబు గారు ఆయన తండ్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. అదే పార్టీలో ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి వంగవీటి మోహన్ రంగా గారిని పాముగా లేదా ఒక రౌడీగా ఒక గూండాగా మాట్లాడే వ్యక్తి ఏపీ ఫైబర్ నెట్ చైర్మనే కాకుండా వాళ్ళ గుంటూరు లాంటి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జి, వాళ్ళని కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళు రంగా గురించి కాపుల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చేది ఉంటాయి. ఇది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి